హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి ఇలా సింపుల్ శారీస్ నేను ఎప్పుడు చాలా తక్కువ కదా చేయటం. సో ఈ రోజు వచ్చేసి మీకు ప్యూర్ రింకిల్ షిఫాన్ శారీస్లో చక్కగా మీకు ఇట్లా లహరియా మోడల్ అనొచ్చు. అండ్ వర్క్ వచ్చేసి మీకు ఇది వూల్ వర్క్ అంటారు చూడండి. ఇదంతా హ్యాండ్తో చేసిన వూల్ వర్క్ అనమాట. క్లాత్ వచ్చేసి ప్యూర్ రింకిల్ షిఫాన్ శారీ అనమాట. చెక్స్ వస్తుంది, కింద పైన వచ్చేసి కొంచెం ఇలా బోర్డర్ అనమాట. సో శారీ అంతా కూడా అక్కడక్కడ మీకు బంచెస్ వస్తుంది చూడండి. కొంచెం వైట్, కొంచెం గ్రీన్, కొంచెం లహరియా స్టైల్ వస్తుంది. అండ్ మీకు ఇక్కడ కూడా పళ్ళులో కూడా ఇలా క్రషింగ్ జరీ పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ టైజర్ చూస్తేనే అర్థమైపోతుంది హ్యాండ్లూమా కాదా, ప్యూరా కాదా అనేది. చాలా బాగుంటుంది, సింపుల్గా వేసుకెళ్ళడానికి, ఎవరికైనా హాయిగా చక్కగా లైట్ వెయిట్లో. అండ్ మనం సన్నగా కూడా కనిపిస్తాము. ఓల్డ్ వీడియోస్కి ఇప్పుడు చూస్తే ఎంత మన స్లిమ్గా కూడా కనపడతాం అనమాట. అంత చక్కగా ఉంటుంది. అండ్ శారీస్ వచ్చేసి కలర్స్ వచ్చేసి కొంచెమే వచ్చాయి. ఆ కొన్ని కలర్స్ చూపించేస్తాను. ఇప్పుడు నేను వేసిన కలర్ వచ్చేసి మంచి గ్రీన్కి ఒక లైట్ గ్రీన్కి క్రీమ్ కలర్ అనమాట కాంబినేషన్. ఈ శారీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసి అన్నీ కూడా మీకు షిబోరి ప్రింట్ లాగా వచ్చేస్తాయి అనమాట. ఒక్కొక్కటి ఇదేమో ఇట్లా స్ట్రైప్స్ లాగా వస్తుంది కదా, లహరియా స్టైల్ వస్తుంది. ఇది వచ్చేసి ఇలా వస్తుంది మీకు. శారీ అంతా ఇట్లా చూస్తుంది. శారీ అంతా కూడా మీకు షిబోరి మోడల్ అనమాట. లైట్ క్రీమ్ మీద పింక్ డై చేసినట్టుగా వచ్చింది. మీకు వర్క్ మాత్రం వూల్ వర్క్ అంటారండి. అది చాలా హ్యాండ్స్తోనే వర్క్ చేస్తారు చూడండి. వర్క్ చూపించు. అండ్ పైన కింద వచ్చేసి మీకు జరీ వస్తుంది. ఓకే, ఇలా శారీ పళ్ళు. దీనిలో ఇది పేపర్ ఉందండి, లేదంటే అసలు వెయిటే లేదు మీకు. శారీ పేపర్ లాగా. అండ్ పళ్ళు వచ్చేసి క్రషింగ్ జరీ అనమాట. జస్ట్ లైన్తో హ్యాండ్ వర్క్ చేస్తారు అనమాట. టైజర్స్ వచ్చేస్తే మీకు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసి ఇది పట్టు క్లాతే ఇచ్చారండి. పట్టు క్లాత్ ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇది చాలా బాగుంటుంది. వూల్ వర్క్తో మీకు ఇక్కడ హ్యాండ్స్కి ఒక 3 బంచెస్ వేస్తారు అనమాట. ఈ సేమ్ ఇదే శారీ కూడా మీకు అలాగే వేస్తారు. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3390 రూపీస్. ఇక్కడ పిల్లి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మీకు తగ్గిస్తున్నానా అని. 3390 రూపీస్. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్, చక్కగా రేడియం గ్రీన్. ఏంటి కాదు, అది డిజైన్ డిజైన్ కలర్ ఒకటి, కలర్ సేమ్. ఇది ఒక స్టైల్ అండి. ఇప్పుడు నేను చూపించిన ఒక మోడల్ సేమ్ మోడల్ అనమాట. ఇది మీకు గ్రీన్ అండ్ క్రీమ్ అనమాట. గ్రీన్ రేడియం గ్రీన్, అదొక స్టైల్ వచ్చింది, ఇదొక స్టైల్ వచ్చింది. ఒకసారి ఇలా చూడండి. సారీ చెక్స్ వస్తుంది, బోర్డర్ వస్తుంది, వూల్ వర్క్ వస్తుంది, అక్కడెక్కడ బంచెస్ అనమాట వూల్ వర్క్తో. సరే పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ గ్రీన్ పట్టు క్లాత్. శారీ కాస్ట్ వచ్చేసి 3390 రూపీస్. ఇది శారీస్ వచ్చేసి మీరు ఎవరు డై చేసి ఇంట్లో వాష్ చేయొద్దండి. మిషన్లో వేయద్దు, వాషింగ్ మిషన్లో దేనిలో వేయద్దు. మీరు ఎన్నిసార్లు అయినా వేసుకున్నాక డ్రై క్లీనింగ్ అని చెప్పేసి ఆయిల్ పాలిష్ చెప్పేసి ఇచ్చేసేయండి. అంతేకాని మళ్ళీ వాష్ అయిపోయాక ఇంత చీర అయిందని చెప్పి దయచేసి ఎవరో ఫీల్ అవ్వద్దు. ఇది చేసుకోవచ్చు, మనకి ఇంట్లో జాగ్రత్తగా వాష్ చేసుకోవడం వస్తే మాత్రం చేసుకోవచ్చు. కానీ చాలా మందికి షిఫాన్స్ ఒకటి, జార్జెట్స్ ఒకటి కొన్ని షింక్ అయ్యే ఉంటాయి. అవి మీకు చేత కాదనమాట. అందుకనే మేము మళ్ళీ చెప్తాం అనమాట. ఎందుకంటే చేత కానప్పుడు శారీ పాడు చేసుకోవడం ఏంది అంత కాస్ట్ పెట్టి దానికి మమ్మల్ని అడుగుతారు క్వశ్చన్. సో అందుకని నేను ఎవరికైనా చెప్తాను అనమాట, ముందు ఆయిల్ పాలిష్ అని చెప్పేసి డ్రై క్లీనింగ్ ఇచ్చేసేయండి. ఓకే, సెట్. ఇంకొక శారీ చూడండి. కలర్ ఇది లైట్ కలర్, అదే క్లౌడ్ బ్లూ, అదేమంటే ఏమంటారు, బ్లూ లాగా ఉందండి. చూడండి సేమ్ మీకు యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుందండి. సో నేను అంత కష్టపడే పని లేదు. కలర్కి పంచెస్ జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు తెలుసు కదా, బ్లూ కలర్ పంచెస్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 3390 రూపీస్. ఇక మన ఫేవరెట్ బ్లాక్ రాకపోతే మనకు అసలు సెట్లో మనకి నిద్ర పట్టదు అన్నట్టు. మనకి ఒక బ్లాక్ అనేది ఖచ్చితంగా కనిపించింది. ఏమైంది, ఇది యాష్ అండ్ బ్లాక్.
చూడండి ఎంత బాగుందో శారీ. ఇది మీరు ఒక్కసారి పాలిష్కి ఇచ్చి కానీ వేసుకోండి. కొంచెం లాంగ్ ఉన్న పొడుగు ఉన్న వాళ్ళు ఒకసారి పాలిష్కి ఇచ్చి వేసుకోండి. ఇంకా మీకు శారీ అయితే సాగిద్ది అనమాట, మీరేం టెన్షన్ పడద్దు. ఓకే, ఈ శారీస్ గురించి తెలియని వాళ్ళు ఉంటారండి. షిఫాన్స్ అయినా జార్జెట్స్ అయినా కొంచెం షింక్ అయినట్టే మనకి ఇట్లా వస్తుంది. పాలిష్కి ఇస్తే మాత్రం మళ్ళీ పెద్ద శారీ వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి గ్రే విత్ బ్లాక్, జూమ్ చేసి ఫ్లవర్ చూపించు అండ్ బార్డర్ అండ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి బ్లాక్. ఇది బ్లాక్ మీద ఇంకా బంచెస్ బాగా కనిపిస్తాయి. 3390 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పల్లపుడి కలర్ అంటారు. ఎంత బాగుందో అసలు శారీ. ఇలా పెట్టుకుంటేనే మనకి స్టైల్ అర్థమైపోతుంది. ఇది ఒక చెక్స్, ఇది ఒక షిబోరి స్టైల్ అనమాట. అన్ని క్రీమ్ మీద మీకు కలర్స్ మారుస్తారు అంతే. పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 3390 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ అండి, ఇది ప్యూర్ షిఫాన్. ఇది కూడా ఎలా ఉంటుందంటే మనకి క్లాత్ చూడగానే బెన్నీ సిల్క్ అనిపిస్తుంది అనమాట, అంత చక్కగా ఉంటుంది శారీ. అస్సలు ఇలా ఫాలింగ్ మెటీరియల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి శారీ సూపర్ నచ్చుతాయి. ఇది ప్లెయిన్ శారీ అనమాట. ప్లెయిన్ శారీలో ఇది ప్యూర్ రింకిల్ షిఫాన్. ఓకే, దానికి వచ్చేసి ఎలా ఇచ్చారంటే శారీ టోటల్గా అక్కడెక్కడ ఒక చమ్కీ లాగా అంటించారండి అంతే. కానీ క్లాత్ అయితే మాత్రం 100% హ్యాండ్లూమ్లో మీకు ప్యూర్ రింకిల్ షిఫాన్ అనమాట. కింద పైన వచ్చేసి చిన్న జరీ బోర్డర్ అనమాట. మనకు చూడగానే ఇది బెన్నీనా అన్నట్టు ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి పట్టు క్లాత్ మీద వర్క్ బ్లౌజ్. మీకు నచ్చితే అంటే అది కూడా ఫ్రాంక్గా చెప్పేస్తున్నానండి, నచ్చితే వేసుకోండి. లేదంటే మీరు మంచి బ్లౌజ్ కూడా ఏదైనా ఇంట్లో కలంకారీ బ్లౌజ్ ఉన్నా, లేదంటే మా దగ్గర వర్క్ బ్లౌజ్ ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. లేదు మేము ఇలాగే స్టిచ్ చేయించుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇది శారీ చాలా బాగుందండి, కానీ బ్లౌజ్లో మాత్రం చెడగొట్టారని నాకు అనిపిస్తుంది. అది ఫ్రాంక్ చెప్పాలి కదా. ఇదనమాట బ్లౌజు. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మరి స్టిచ్ చేయించుకోవచ్చు. కానీ మనకి ఏదైనా మంచి పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న బ్లౌజులు హ్యాపీగా మన కలంకారీనో డిఫరెంట్గా వర్క్ బ్లౌజ్ అట్లా వేసుకోవచ్చు. ఈ ట్యాజిల్స్ ఉన్నాయి కదా, ఎల్లోనే వేసుకోవాలి అనుకోదండి. ట్యాజిల్స్ ఏముందంటే తీసేసి మనకు నచ్చిన ట్యాజిల్స్ మ్యాచింగ్ వేయించుకోవచ్చు. కానీ క్లాత్ అయితే మాత్రం మీకు ఈ క్వాలిటీ క్లాత్ మాత్రం బయట 5500 కూడా రాదు. నేను 100% చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ప్యూర్ ఇంగ్లీష్ షిఫాన్ అనమాట. కలర్ కూడా మంచి పర్పుల్ కలర్. ఇది సెకండ్ శారీ ఎల్లో కలర్. ఎల్లో కలర్కి ఇది కూడా సేమ్ అండి, ఇక ప్యూర్ ఇంగ్లీష్ షిఫాన్ ప్లెయిన్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చేసారు. పింక్ మ్యాచింగ్ బాగుంటుంది. ఈ బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర పింక్ వర్క్ బ్లౌజులు బోల్డ్ ఉంటాయండి. అసలు ఆ బ్లౌజ్ కూడా ఏదో సెట్ చేసుకోవచ్చు. దీని మీద మ్యాంగో గ్రీన్ కూడా సెట్ అవుతుంది. అండ్ వైలెట్ సెట్, పర్పుల్ సెట్ అవుతుంది. వైలెట్స్ ఏదైనా ఎనీ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు మ్యాచింగ్. కానీ నేనైతే మీరు చెప్పేది ఏంటంటే ఇది క్వాలిటీ చూడండి, శారీ కలర్ చూసుకోండి. సూపర్ కలర్ అనమాట, ప్యూర్ రింకిల్ షిఫాన్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి రాణి పింక్ అనమాట. అసలు ఈ రాణి పింక్ మనం వేసామంటే ఎక్కడ లేని బ్రైట్కు బాగా ఫేర్గా కనిపిస్తాం. మంచి రాణి పింక్. దీని మీద మంచి మస్టర్డ్ ఎల్లో కలంకారీ బ్లౌజ్ వేయండి, అసలు చెప్పే పని లేదండి, అంత చక్కగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అందరికీ ఉంటున్నాయండి బ్లౌజులు, బోల్డ్ తెచ్చి పెట్టుకుంటున్నాం అనమాట. ఆ బ్లౌజులు ఏదో ఒకటి మ్యాచ్ అండ్ మిక్స్ చేసుకోవచ్చు. నేను అనేది క్లాత్ కోసం శారీ తీసుకోవచ్చు మనం. ఓకే, శారీ కలర్ అయితే సూపర్గా ఉంది. ఎల్లో కలర్ ట్యాజర్స్ ఉంచుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన సెల్ఫ్ వేయించుకున్నారు అనుకోండి ట్యాజర్స్, అప్పుడు మనకి నచ్చిన బ్లౌజ్ వేసేసుకోవచ్చు. శారీ కాస్ట్ చెప్పేసాను కదా, 3390 రూపీస్. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ రింకిల్ షిఫాన్ అనమాట. ప్యూర్ రింకిల్ షిఫాన్లో ఇది ఒక మోడల్, కొంచెం బయటకి వేసుకెళ్ళడానికి, కిట్ వేసుకెళ్ళడానికి అట్లా అనమాట. డిజిటల్ ప్రింట్ ప్యూర్, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ రింకిల్ షిఫాను. శారీ టోటల్గా డిజిటల్ ప్రింట్ అనమాట. లైట్ కలర్ అండి, లైట్ కలర్. ఇది చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది శారీ. దానికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది ఎంత బాగుందో చూడండి. మన కిట్టి పార్టీస్ వేసుకెళ్ళచ్చు, స్కూల్ టీచర్స్ వేసుకెళ్ళచ్చు, లెక్చరర్స్ వేసుకోవచ్చు. ఎన్ని ప్రొఫెషనల్ ఏదైనా కూడా హాయిగా లైట్ వెయిట్లో వేసుకెళ్ళాలనుకుంటే ఇలాంటి శారీస్ యూజ్ చేయండి, సూపర్గా ఉంటుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్. ఓకే, ఇవన్నీ కూడా మీకు షిఫాన్స్తో చూపించారనమాట. ఎవరు మిస్ అవ్వకుండా. ఎప్పుడు మనం హ్యాండ్లూమ్స్ పట్టులు అవి చేస్తాం కాబట్టి, కానీ ఇవి కూడా చేయాలి కాబట్టి చేశాను అనమాట.
సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.